నేను డాక్టర్ ప్రమోద్, చీఫ్ కార్డియాలజిస్ట్. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల నుంచి కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నదని కంప్లైంట్ చేశారు. అట్లాగే ఈరోజు మార్నింగ్ ఎడమ చేతి వైపు కొంచెం నొప్పిగా ఉందని వారు చెప్పడం జరిగింది. అందువల్ల డాక్టర్ ఎంవి రావు గారు, నేను వారిని పరిశీలించాము. ఇంటికి వెళ్ళి పరీక్షలు అవి చేసి చూసాము. దాని తర్వాత కొన్ని టెస్టులు చేయాలి అని అక్కడ మాట్లాడడం జరిగింది. అందుకని వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం, ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అన్నారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్కి సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉంటాయో అన్న ఉద్దేశంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేశాను. కరోనరీ యాంజియోగ్రామ్లో అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవు. అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు హార్ట్ వైపు నుంచి. అట్లాగే ఈసీజీ 2D ఎకో టెస్ట్ కూడా చేశాము. హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది అవి కూడా చూడడం జరిగింది. ఆ 2 కూడా బాగున్నాయి. తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి, అవి కూడా చేయడం జరిగింది. అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అందువల్ల కార్డియాక్ వైపు నుంచి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మేజర్ ప్రాబ్లం కూడా లేదు, అది మేము నిర్ధారించాము. దాని తర్వాత ఈ ఎడమ చేతికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్న విషయానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని పరిశీలించడం జరిగింది. అందుకని మెడకు సంబంధించినటువంటి ఎంఆర్ఐ టెస్టు, అట్లాగే బ్రెయిన్ది కూడా ఎంఆర్ఐ టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ రిజల్ట్స్ దాని తర్వాత మేము అన్ని కూర్చొని డాక్టర్స్ డిస్కస్ చేయడం జరిగింది. దానివల్ల ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చాము. అవి కొన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎంవి రావు గారు ఎంఆర్ఐ గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉదయం దాదాపు 8 గంటల సమయంలో నాకు ఫోన్ చేశారు. కొంచెం బాగా నీరసంగా ఉంది, అదేవిధంగా ఎడమ చెయ్యి కొంచెం లాగుతున్నారు. సో వెంటనే నేను డాక్టర్ వీరితో వెళ్ళి ప్రమోద్ గారితో వెళ్ళి పరీక్ష చేశాము. అదేవిధంగా న్యూరోపేషెంట్ వచ్చారు. సో అందరం పరీక్షించిన తర్వాత వారికి ఎలాగో ప్రతి సంవత్సరం టెస్టులు చేస్తుంటాం, ఆ సమయం కూడా ఆసనమైంది. ఒక 1 year అవుతుంది కాబట్టి జనరల్ పరీక్ష చేసి ప్రివెంటివ్ చెకప్ కోసం రమ్మని చెప్పాము. ఆ తర్వాత అన్ని పరీక్షలు, అంటే ముందు యాంజియోగ్రామ్ కంటే ముందు కొన్ని రక్త పరీక్షలు, ఆ తర్వాత కరోనరీ యాంజియోగ్రామ్ చేశాము. అదేవిధంగా ఎంఆర్ఐ స్పైన్, ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా జరిగింది. డాక్టర్ ప్రమోద్ చెప్పినట్టుగా యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంది, అదృష్టవశాత్తు ఆయనకి కార్డియక్ ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా నార్మల్గా ఉంది. సర్వైకల్ స్పైన్లో, అంటే ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్లో కొంచెం స్పాండిలోసిస్, అంటే వయసుతో పాటు వస్తుంది. అదే సీఎం గారు ఎప్పుడు ఎక్కువ వార్తాపత్రిక చదువుతుంటారు, అదేవిధంగా ఐప్యాడ్ చూస్తుంటారు కాబట్టి కొంచెం ఆ నెక్ స్పెయిన్ వల్ల వారికి లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వచ్చిందని నిర్ధారణ జరిగింది. అది న్యూరోపేషెంట్ అదే ఒపీనియన్లో ఉన్నారు. ఆ తర్వాత మిగతా రకరకాల రక్త పరీక్షలు, అంటే మనకు కావాల్సిన ప్రతి సంవత్సరం చేసే ప్రివెంటివ్ చెకప్లు చేసే పరీక్షలు అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. వారికి మీకు అందరికీ తెలుసు, వారికి కొంచెం బ్లడ్ ప్రెషరు, అదేవిధంగా మధుమేహం ఉన్నది, అవి కూడా కంట్రోల్లో ఉన్నాయి. మిగతా పరీక్షలు అంటే కొన్ని పరీక్షల రిపోర్ట్స్ రావాల్సింది, దాదాపు 90% వరకు రిపోర్ట్లు వచ్చాయి. అన్నీ చాలా బాగున్నాయి. వారి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కానివ్వండి, కిడ్నీ ఫంక్షన్ కానివ్వండి, లివర్ ఫంక్షన్ కానివ్వండి, అదేవిధంగా వారి కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. సో వారి ఆరోగ్యవంతంగా ఉన్నారు. కొంతవరకు అంటే వారికి బ్లడ్ ప్రెషరు, అదేవిధంగా మధుమేహము కొంచెం కంట్రోల్ చేసుకొని చెప్పాము. అదేవిధంగా బాగా నీరసంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారు కొంచెం ఎక్కువగా ఈ మధ్య కొంచెం టూర్స్ అవి చేస్తున్నారు, అదే స్పీచ్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం వారికి విశ్రాంతి అవసరమని కొన్ని రోజుల పాటు నీరసానికి కొంచెం విశ్రాంతి అవసరం చెప్పాము. సో దాదాపు ఒక 6 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించాము. అదేవిధంగా వారికి ఇప్పటి నుంచి కూడా ప్రతి వారానికి ఒకసారి రక్త పరీక్ష, అంటే గ్లూకోజ్ స్థాయి ఎలా ఉంది చూస్తుంటాము. అదేవిధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే పరీక్షలు, అంటే ప్రివెంటివ్ చెకప్ మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి మార్చిలో చేస్తాం. వారికి కరోనరీ యాంజియోగ్రామ్ కోసం డే కేర్ అడ్మిషన్ అంటాం. అంటే అడ్మిట్ చేసి ఇన్పేషెంట్గానే యాంజియోగ్రామ్ చేసి తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. అంటే అడ్మిషన్స్లో కొన్ని రోజులు ఉంచే వాటిని వేరే ఉంటాయి. అదే డే కేర్ అడ్మిషన్ అంటే వచ్చి టెస్ట్ చేయించుకుని వెళ్తారు. వారి సాయంత్రం 3-4 ప్రాంతంలో వారు డిశ్చార్జ్ చేస్తాం. 3-4 గంటల అబ్జర్వేషన్ ఉంటుందండి. డే కేర్ యాంజియోగ్రామ్ చేశాం కాబట్టి 3 గంటల ప్రాంతంలో వారి ఇంటికి వెళ్తారు. అమ్మాయి ప్రశ్న అడుగుతుంది, ఏమైనా అడిగారు మీరు? డిశ్చార్జ్ చేస్తామమ్మా, డిశ్చార్జ్ చేస్తాం. చెయ్యి లాగుతుంది చెప్పారు, చెయ్యి లాగుతుంది. అది ముఖ్యంగా నొప్పి కంటే వారు బాగా చెప్పి నీరసం చెప్తున్నారు, బాగా ఎక్కువ నీరసం అని చెప్పారు. సో నీరసానికి సంబంధించి పరీక్ష చేసాం. హిమోగ్లోబిన్ స్థాయి కానివ్వండి అన్నీ బాగున్నాయి. అంటే వారి వయసు రీత్యా, బీపీ షుగర్ రీత్యా లెఫ్ట్ హ్యాండ్ లాగుతుందంటే బ్లాక్ చూడాలి. వన్ బై వన్ ఫస్ట్ మీరు ఏమంటారు? ఇప్పుడు ఎడమ చేయి నొప్పి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ఆలోచించేది ఈ వయస్సులో హార్ట్ ప్రాబ్లం. సో హార్ట్ ప్రాబ్లం లేదు. ఆ తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్లో చెయ్యికి వచ్చే నరం మీద ఒత్తిడి పడితే అప్పుడు నొప్పి వస్తుంది, రూట్ పెయిన్ అంటాం, అది ఉంది వారికి. ఇంకెవరు అడిగారు? నార్మల్గా ఉన్నాయమ్మా.
ఏమ్మా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి చేస్తున్నాం, అదొకటి రావాలి. అదేవిధంగా HbA1c అని మనకి రక్తంలో షుగర్ స్థాయి గత 3-4 నెలల స్థాయి తీయడానికి టైం పడుతుంది. ఆ టెస్ట్ టైం పడుతుంది. దాన్ని HbA1c అంటే గ్లైకోస్ హిమోగ్లోబిన్ అంటాం, అది ఈవినింగ్ కల్లా వస్తుంది. ముందు నీరసం అని చెప్పారు, ఈరోజు కొంచెం నొప్పి ఎక్కువని చెప్పారు. లాస్ట్ 2-3 డేస్ నుంచి నీరసం మాత్రమే, ఇవాళ కొంచెం లాగుతుందంటే వెంటనే వెళ్ళి డాక్టర్స్ వాళ్ళు పరీక్ష చేసి మళ్ళీ తీసుకొచ్చాం అన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా షుగర్ పేషెంట్స్ గ్లూకోమీటర్ ద్వారా షుగర్ పరీక్ష అదే, అది పెద్ద పరీక్ష కాదు. ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వారం మనం గ్లూకోమీటర్ పరీక్ష చేసుకోవాలి. చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు, కానీ వారం చూసుకుని చిన్న చేస్తుంది. మామూలు ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు గ్లూకోమీటర్, అదే అంతే తప్ప తన చేసుకుంటారు. ఎవరైనా చేసుకోవచ్చు, అది గ్లూకోమీటర్లో ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, సెల్ఫ్ టెస్ట్ అది. అది యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏదైనా పరీక్ష చేసినప్పుడు మనం కూర్చోబెడితే కళ్ళు తిరుగుతాయి. ఎందుకు ఏ పేషెంట్కైనా కానీ యాంజియోగ్రామ్ ఆగున్నా సరే తీసుకునేటప్పుడు ట్రాలీ మీద తీసుకెళ్తాం, వచ్చినప్పుడు ట్రాలీ మీద తీసుకొస్తాం. ఇప్పుడు నడుచుకుని వెళ్తారు ఇంటి వారు. సేపు అబ్జర్వేషన్ ఉంటుంది యాంజియోగ్రామ్ కావచ్చు. ఈ వయసు రీత్యా ఈ ఎండాకాలం వస్తుంది ఇప్పుడు, సో పర్యటన బాగా చేసినప్పుడు అలసిపోవడం సహజం, నేను అదే అనుకుంటున్నాను. దాని గురించి అడ్వైస్ ఫర్ రెస్ట్ కూడా చెప్పాను. ఇంకేం లేవు, అన్ని పరీక్షలు దాదాపు అన్నీ చేసేసాం. మళ్ళీ వచ్చే సంవత్సరం పరీక్షలు అంటే ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన సూచన జరిగింది. మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. ఒక వారం తర్వాత అన్ని పనులు చేస్తారండి. అన్ని పనులు చేస్తారు. అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. ఏమండి ఆయన భోజనం బాగా మనకంటే బాగా పాటిస్తారు. నో అదే తప్పు వాడుతుంది, కింద పడలేదు, నడుచుకుంటూనే వచ్చారు. బెడ్ రెస్ట్ ఏం అక్కర్లేదండి. ఒకటి సర్వైకల్ కాలర్ ఒకటి సజెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే కొంచెం ఇక్కడ కంప్రెషన్ లాగా ఆయనకు దానివల్ల వస్తుందని. ముఖ్యంగా వార్తాపత్రికలు, ఐప్యాడ్ ఆయన ఎక్కువగా చూస్తుంటారు, అందువల్ల కాలర్ పెట్టుకోవాలని ఒక సజెషన్, అంతే. చెప్పాం కదా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందని. ఎంఆర్ఐ స్కాన్లో కొంచెం తేడా ఉంది వయసుతో. బ్రెయిన్ అండ్ సర్వైకల్ స్పైన్ అంటే మనకి మెడకున్న వెముకల్ని సర్వైకల్ స్పైన్ అంటాము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.